రామాయణం ఎలా మొదలైందో తెలుసా? వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఒకరోజు నారద మహర్షి వచ్చాడు. నారదుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ధర్మవంతుడు, గుణవంతుడు, జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవరున్నారు అని ప్రశ్నించాడు. దానికి నారద మహర్షి శ్రీరాముడు అని వివరించాడు. తరువాత వాల్మీకి మహర్షి నోట శ్లోకం వెలువడింది. బ్రహ్మదేవుని ఆజ్ఞతో రామాయణాన్ని మొదలుపెట్టాడు వాల్మీకి. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ సంతానం లేదు. తన కులగురువు అయిన వశిష్ఠుని ఆజ్ఞతో అప్పుడు ఆ యాగగుండం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చి పాయసాన్ని ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు 3 భార్యలకి ఇచ్చాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు జన్మించారు. అప్పుడు అయోధ్య అంతా ఆనందంతో వెలిగిపోయింది. రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విద్యని నేర్చుకున్నారు. ధనుర్విద్యని కూడా నేర్చుకున్నారు. సకల శాస్త్రాలు నేర్చుకున్నారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. భరత మహారాజుతో ఇలా అన్నాడు. అడవిలో యాగం చేస్తూ ఉండగా రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నారు. దానికోసం రాముణ్ణి కోరాడు విశ్వామిత్ర మహర్షి. దశరథ మహారాజు రాముణ్ణి ఇంకా లక్ష్మణుణ్ణి ఆశీర్వదించి విశ్వామిత్ర మహర్షితో పాటు అడవికి పంపించాడు. ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దండకారణ్యాన్ని చేరుకోగానే అక్కడ ఒక పెద్ద రాక్షసి వచ్చింది. ఆమెయే తాటకి. రాముడు ధనస్సుని సంధించి ఒకే ఒక బాణంతో ఆమెని సంహరించేశాడు. అవి అంత శాంతించింది. విశ్వామిత్ర మహర్షి యాగాన్ని మొదలుపెట్టారు. కానీ అప్పుడే 2 రాక్షసులు వచ్చారు. వారే మారీచుడు ఇంకా సుబాహు. అప్పుడే శ్రీరాముడు తన బాణాలతో అందరు రాక్షసులను సంహరించేశాడు. యాగం ఫలించింది. విశ్వామిత్ర మహర్షి సంతోషించి ఎన్నో వరాలు ఇంకా అస్త్రాలు శస్త్రాలు రామునికి ప్రసాదించాడు. పార్ట్ 2 కోసం జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికీ జై శ్రీరామ్.